హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే ఒక లాంగ్ రీడ్ చేయబోతున్నామండి. లాంగ్ రీడ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్ మీద సో మనమైతే టారో ఏం చెప్తుంది, ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేస్తున్నామండి. చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ వీడియోస్, డిఫరెంట్ లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. సో ప్లీజ్ వాచ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో చూద్దామా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ కంటెంట్ చేద్దామంటే టారో ఏం చెప్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సో చూద్దాం. యాజ్ యూజువల్ మనమైతే 10 కార్డ్స్ తీద్దాం. సో 10 కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది, ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మనమైతే ఫుల్ రీడ్ చేద్దామండి. ఓకే, అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ యాజ్ యూజువల్గా తీసాం. చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది, యూనివర్స్ ఏం చెప్తుంది ఈరోజు అనేది మనమైతే రీడ్ చేద్దాం, ఫుల్ రీడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళడానికి సో వాళ్ళు ఏదైతే ఇదివరకు స్టార్ట్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో, లేదా బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ వర్క్ ఏదైతే ఉందో సో ఆ వర్క్లో ఇంకా ముందుకెళ్ళడానికి, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పర్సన్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసినటువంటి వర్క్ అనేది కాన్ఫిడెన్స్ తోటి ఎలా అయినా సాధించగలను, చేయగలను, ఈరోజు ఫినిష్ అవ్వాలి, సో ఈ వర్క్ అంతా కూడా ఈరోజు మనం ఫినిష్ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా కెరీర్కి సంబంధించి ఫోకస్ చేయడం కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, ముఖ్యంగా కెరీర్కి సంబంధించి కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ, వర్క్ మీద ఫోకస్ చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా సొసైటీలో మీ యొక్క మాటకు కానీ, లేదు మీరు ఇచ్చేటువంటి సో ఏదైతే ఓట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కనీసం గౌరవం పెరగడం అనేది సో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది. ముఖ్యంగా కొంతవరకు ఏదైతే వినోద కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో కూడా పాల్గొనడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ తోటి కానీ రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తుంది. ఫ్రెండ్స్ తోటి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, మీ పర్సన్ తోటి కానీ సో ఖచ్చితంగా ఒక రీయూనియన్కి అయితే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరు చేసేటువంటి వర్క్ మీద ఫోకస్ చేయడం కానీ, సో ఆ వర్క్ని ఎలా అయినా ఫినిష్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ముందుకెళ్ళడం కానీ జరుగుతుందని చెప్పేసి కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈరోజు సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అదే కాదు, మీరు చేసేటువంటి వర్క్లో స్పీడ్ పెంచడం కానీ, ఆ వర్క్ని ఎట్లయినా ఫినిష్ చేయాలి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫినిష్ చేయాలని చెప్పేసి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయబోతున్నారు. ముఖ్యంగా మీరు చేసేటువంటి జాబ్లో కానివ్వచ్చు, లేదంటే మీరు చేసేటువంటి బిజినెస్లో కానివ్వచ్చు, లేదు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సో అనుకున్నటువంటి చేంజెస్ రావడానికి కొంతవరకు ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఒక వర్క్లోంచి ఇంకో వర్క్లోంచి షిఫ్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఏదైతే మీరు ముందుగా ప్లాన్ చేసి పెట్టుకున్నారో ఆ ప్లాన్స్ను కూడా కొంతవరకు చేంజ్ చేసుకోవడానికి, లేదా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికి, ముఖ్యంగా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకున్నారో ఆ డెసిషన్స్ ప్రకారం ముందుకెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. సో ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ తోటి ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుంది. అదేవిధంగా కొన్ని క్విక్ డెసిషన్స్ కూడా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైజెస్ కూడా ఫాలో అవ్వండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. చూద్దాం నెక్స్ట్ రీడింగ్స్ ఎలా ఉండబోతాయని చెప్పేసి. సో కొంతవరకు ఈరోజు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ కొంతవరకు సో యాక్సెప్ట్ అవ్వకపోవడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. కొంతవరకు ప్రపోజల్స్, అదేవిధంగా ఏదైతే మీరు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారో కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది.
కొంత ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పడానికి గానీ, ఎమోషనల్‌గా పెయిన్ రావడానికి గానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ప్లాన్స్ తయారు చేసుకోండి వాటికి సంబంధించి అని చెప్పేసి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క వర్క్ కూడా ఈరోజు ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నారో, లాంగ్ జర్నీస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో, లేదు ఏదైతే యాక్టివిటీస్ ఈరోజు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారో, ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంతోటి ఒక స్టెప్ ముందుకేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు చేసేటువంటి వర్క్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయబోతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఖచ్చితంగా మీ మీద మీకుండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎలా అయినా సరే ఈరోజు ఈ వర్క్ మనం ఫినిష్ చేయాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా లాంగ్ జర్నీస్ అయితే ఉండబోతూ ఉన్నాయండి. లాంగ్ జర్నీస్‌కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెసిషన్స్‌లో వాళ్ళందరూ కూడా హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. వాళ్ళందరూ సహాయం చేయబోతూ ఉన్నారు. వాళ్ళందరితోటి మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడం, వాళ్ళందరి డెసిషన్స్‌ని ఫాలో అవుతూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొంతవరకు లాంగ్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో, లేదా ఫ్యూచర్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, వీటన్నిటికి సంబంధించి కొంతవరకు వర్రీ అవ్వటానికైతే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఫ్యూచర్‌లో మనం ఈ ప్లాన్స్ తయారు చేసుకున్నాం, ఈ ప్లాన్స్ ఎంతవరకు వెళ్తాయి, ఫ్యూచర్‌కి సంబంధించి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఫైనాన్షియల్‌కి సంబంధించి ఎలా ఉండబోతోంది. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఓవర్ థింకింగ్ తోటి కొంతవరకు వర్రీ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళండి. అందరి డెసిషన్స్‌ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఖచ్చితంగా నమ్మండి. 100% సక్సెస్ అవుతారు. మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ తోటి ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, పెరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఆ ఓవర్‌కమ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా మీరు తయారు చేసుకున్నారు. తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా స్ట్రాటజికల్‌గా మీరు వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్ చేసేటువంటి తగిన గుర్తింపు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఈరోజు. యూనివర్స్ చెప్తూ ఉంది. చాలా పాజిటివ్‌గానే ఉందండి. చిన్న ప్రాబ్లమ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎమోషనల్ పెయిన్ గానీ, కొంతవరకు ప్రపోజల్స్ యాక్సెప్ట్ అవ్వకపోవటం గానీ, ఇలాంటి చిన్నయి తీసేస్తే రిమైనింగ్ అంతా కూడా పాజిటివ్‌గానే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఖచ్చితంగా అండి. ఫైనాన్షియల్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఫ్యూచర్‌కి సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి డెసిషన్స్‌లో మీరు మీ పర్సన్స్ గానీ, లేదు ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదు ఫ్రెండ్స్ గానీ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌కి సంబంధించి ముఖ్యంగా లాంగ్ టర్మ్స్ కెరియర్‌కి సంబంధించి ఫోకస్ చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఈరోజు వాటికి సంబంధించి ఒక ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కెరియర్‌కి సంబంధించి కెరియర్ ఎలా ఉండాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ ఎక్స్‌పెన్సెస్ ఎలా రాబోతున్నాయి, వాటికి సంబంధించి మనం ఎలా ఉండాలి, ఫ్యూచర్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి లాంగ్ టర్మ్ సక్సెస్‌కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి, లేదు మీ చిల్డ్రన్‌కి సంబంధించి ప్లాన్స్ గానీ, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ గానీ, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ప్లాన్స్ గానీ ఇవన్నీ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇందులో మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ పర్సన్ గానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండబోతూ ఉంది. అడ్వైజెస్‌లో గానీ, డెసిషన్స్‌లో గానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతుంది. వాళ్ళ యొక్క సహాయం అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయబోతూ ఉన్నారు. హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి మీరు కూడా వాళ్ళ యొక్క అడ్వైజెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క అడ్వైజెస్‌ని కూడా కన్సిడర్ చేసి ఆ అడ్వైజెస్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ యొక్క మాటకు గౌరవం పెరగబోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క మాటకు గౌరవం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. గౌరవ మర్యాదలు కూడా సొసైటీలో పెరగడానికి ఈరోజు ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్పబోతుంది. అంటే వాళ్ళ నుంచి సహకారాలు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. ఖచ్చితంగా చాలా అవకాశాలు అయితే ఈరోజు రాబోతూ ఉన్నాయండి. కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చక్కని అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా ఎవరైతే జాబ్‌లో ఉన్నారో కొంత అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ మీరు వచ్చినటువంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీకి ఒక గుర్తింపు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా బిజినెస్‌లో ఉండేటువంటి వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, ఉన్న బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం గానీ, ఇలాంటివి జరగడానికి చాలా ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలు నెరవేరటానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొత్త బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి. అది ముఖ్యంగా
ఎవరైతే బిజినెస్ సెక్టార్‌లో ఉన్నారో, సో, బిజినెస్ సెక్టార్‌లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం కానివ్వచ్చు, లేదు ఉన్న బిజినెస్‌ని కొత్తగా ఇన్నోవేటివ్‌గా తయారు చేసుకోవడం కానివ్వచ్చు, ఇలాంటివి చేయడానికి, ఆ థాట్స్ చేయడానికి, ఆలోచనలు చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఈరోజు మీరు సక్సెస్ అవ్వాలి. సో, మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆ వర్క్ అంతా కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీ యొక్క విల్ పవర్ తోటి, మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ తోటి సో, ముందుకెళ్ళటానికి ఆ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఈరోజు సో, గైడెన్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఉండబోతుంది. మీ పర్సన్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది, వాళ్ళ యొక్క పార్ట్నర్‌షిప్ గానీ ఖచ్చితంగా ఉండబోతూ ఉందండి. మీకు ఖచ్చితంగా ఈరోజు హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు చేసేటువంటి బిజినెస్‌లో కానివ్వచ్చు, జాబ్‌కి సంబంధించి కావచ్చు, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదు మీ యొక్క పెయిన్‌ఫుల్ లైఫ్‌లో కానివ్వచ్చు, మీకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌లో కానివ్వచ్చు, వాళ్ళ యొక్క సో, కాంట్రిబ్యూషన్ అనేది సో, ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. సో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి చాలా మంచి అడ్వైజెస్ రాబోతూ ఉన్నాయి. సో, అలాంటి అడ్వైజెస్ కూడా మీరు అడ్వైజెస్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ గానీ 100% ఉండబోతుంది. సహకారాలతోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, లాంగ్ జర్నీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి ఈరోజు వాటికి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక ప్యాషనేట్‌గా ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ధైర్యంతోటి ఒక స్టెప్ ఏస్తూ ఉన్నారు. సో, అవన్నీ గూడా ఈరోజు సక్సెస్ అవ్వడానికి, వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, ఫ్యూచర్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి సో, ఛాలెంజెస్ ఎలా రాబోతున్నాయి, ఆ ఛాలెంజెస్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి, మనకెవరు హెల్ప్ చేయబోతూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా సో, చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, వాటితోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందండి. సో, ఖచ్చితంగా డేరింగ్‌గా ఒక స్టెప్ అయిపోతూ ఉన్నారు. సో, ముఖ్యంగా బిజినెస్ సెక్టార్‌లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, ఖచ్చితంగా కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి, సో, రాబోయేటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఆ వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడానికి సో, ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు చేసేటువంటి సో, జర్నీ ఏదైతే ఉందో, ఆ జర్నీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది. మా ఛానల్ తరఫు నుంచి కూడా సో, ఖచ్చితంగా ఈరోజు అందరికీ కూడా మంచి జరగాలని, మీరు ఆ జర్నీలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఖచ్చితంగా సో, మీ యొక్క మాటకి గౌరవం పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా చాలా హానెస్ట్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి సో, చాలా క్లారిటీగా ఉన్నారు. ఫ్యూచర్‌కి సంబంధించి ప్లాన్స్ తయారు చేసుకోవడంలో గానీ, ఈరోజు ఏ వర్క్ ఫినిష్ చేయాలి, ఎలా ఉండాలి, ఫ్యామిలీకి సంబంధించి గానీ, సో, లాంగ్ జర్నీస్‌కి సంబంధించి గానీ, సో, ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి సో, ఖచ్చితంగా దానికి సంబంధించి ఈరోజు ప్లాన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం ప్రీవియస్‌గా కూడా చెప్పుకున్నామండి. మీ యొక్క మాటకు గానీ, సో, సొసైటీలో ముఖ్యంగా గౌరవ ప్రతిష్టలు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్‌కి సో, తగిన గుర్తింపు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, ఈరోజు టారో మనకు చెప్తూ ఉందండి. అదేవిధంగా ముఖ్యంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సో, మంచి జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ సో, వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, పాటించడానికి, ముఖ్యంగా మీరు ఇచ్చేటువంటి అడ్వైజెస్‌కి వాళ్ళొక గౌరవం ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆ అడ్వైజెస్‌ని ఫాలో అవ్వటానికి కూడా సో, ఛాన్స్ అయితే ఉంది. మంచి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. ఆ నిర్ణయాలతో ముందుకెళ్ళండి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఈరోజు అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ వాళ్ళ మనసులో ఏదైతే కోరుకున్నారో, ఆ కోరుకున్నది నెరవేరాలని, సో, ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్‌కి తగిన గుర్తింపు రావాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం ఛానల్ తరఫు నుంచి. అండ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు గానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.